సో గైస్ ఇందులో మనం జీటీటీ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూద్దాము. సో ఇదొక యథార్థని ఈక్విటీ ట్రేడ్ అనమాట. ఐ గాట్ దిస్ రికమెండేషన్ ఫ్రమ్ 7 బార్ ఫ్రేమ్వర్క్. నేను రీసెంట్గా 7 బార్ ఫ్రేమ్వర్క్లో జాయిన్ అయ్యాను. సో ఐఎమ్ గెటింగ్ ది స్వింగ్ ట్రేడ్స్ ఆప్షన్ అనమాట. సో ఐ హ్యావ్ టు చెక్ జస్ట్ 10%తోనే వీ హ్యావ్ టు పికప్ ద ట్రేడ్. సో ఐ హ్యావ్ అవైలబుల్ అమౌంట్ ఆఫ్ అరౌండ్ 9700 కదా. సో దానికి తగ్గ ట్రేడ్ తీసుకుంటున్నాను నేను. మనం ఏం చేయాలంటే జీటీటీ ట్యాబ్కి వెళ్ళాలి. జీటీటీ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ ద ఇమీడియట్ ప్రైస్. జనరల్గా కరెంట్ మార్కెట్ ప్రైస్ ప్లేస్ చేస్తాము. తర్వాత స్టాప్ సెల్ ఏంటంటే, సో ఈవెన్ ఇట్ ఈస్ ఎ బై ఆర్డర్, ఇట్ విల్ బీ ఎ సెల్ ఆర్డర్. ఓకే, స్టాప్ లాస్ విల్ బీ సెల్ ఆర్డర్ అండ్ టార్గెట్ విల్ బీ సెల్ ఆర్డర్. సో 7.18%తో నేను స్టాప్ లాస్ ఆర్డర్ ఎంటర్ చేశాను. ప్లస్ నా టార్గెట్ ఏంటన్నది కూడా నేను ఎంటర్ చేశాను. అండ్ విత్ దట్ వీ కెన్ ప్లేస్ అ స్వైప్ బై ఆర్డర్ అని కింద ఆప్షన్ ఉంది కదా, స్వైప్ టు బై. ఆ తర్వాత స్వైప్ టు బై ఆర్డర్ సెలెక్ట్ చేసి ప్లేస్ చేసుకోవడమే. సో మనకి జాబ్ హోల్డర్స్ అయినా కానీ జస్ట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని అది స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఇట్ విల్ బీ సెల్లింగ్ ఆఫ్. అదర్వైజ్ మనకి టార్గెట్ హిట్ అయినప్పుడు కూడా ఇట్ విల్ బీ సెల్లింగ్ ఆఫ్. యాక్చువల్గా ఏమైందంటే ఈ రికమెండేషన్ ఇచ్చి ఒక 10 days అవుతుంది అనుకుంటే, టుడే ఇట్ ఈస్ అరౌండ్ 7% అప్. నిన్నైతే 8% అప్ ఉంది. ఈరోజు 12 September నేను రికార్డ్ చేసే టైంకి. సో 11 September ఆల్మోస్ట్ 8% అప్ ఉంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టిల్ 12%. బట్ మధ్యలో ఏమైందంటే ఇట్ గాట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనమాట. సో ఆ రోజు నేను అథెంటికేషన్ చేయలేదు. సో ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. సో అది ఆర్డర్ ఇది అయిపోలేదు అనమాట, ఆర్డర్ సెల్ ఆఫ్ అయిపోలేదు. సో అందుకే అది నా అకౌంట్లో ఉండిపోయింది. సో అప్పుడు నేను డీడీపీఐకి కన్వర్ట్ చేసుకున్నాను నా అథెంటికేషన్ సిడిఎస్ఎల్ నుంచి. అప్పటి నుంచి స్టాప్ లాస్ ఆర్డర్స్ ఆర్ గెట్టింగ్ ట్రిగ్గర్డ్ అనమాట. సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. మనం ఎప్పుడైనా స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్టివేట్ టీడీపీఐ. అండ్ వాట్ ఎవర్ ఐమ్ యూజింగ్ ద బ్రోకర్ ఈజ్ అప్ స్టాక్స్ అనమాట. సో అప్ స్టాక్స్కి క్లియర్గా జీటీటీలో ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి, ఇఫ్ వీ మేక్ ఎ బై ఆర్డర్, టార్గెట్ అండ్ స్టాప్ లాస్ విల్ బీ ద సెల్ ఆర్డర్స్, అది ఎలా ప్లేస్ చేయాలి అన్నది నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను అన్నమాట. సో ఐ ఫీల్ జీటీటీ ఆర్డర్ ఈజ్ వెరీ న్యూ టు మీ, బట్ ఐ ఫీల్ దిస్ ఈజ్ క్వైట్ కంఫర్టబుల్. నేను రెగ్యులర్గా ట్రేడ్స్ చెక్ చేసుకోవాల్సిన పని లేదు. ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ సెల్లింగ్ ఆఫ్ ద ట్రేడ్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ హిట్టింగ్ ద స్టాప్ లాస్ ఆర్ ఇట్ ఈస్ హిట్టింగ్ ద టార్గెట్ ప్రైస్ అనమాట. క్వైట్ కంఫర్టబుల్. ఐ థింక్ ఇట్ వేరీస్ బేస్డ్ ఆన్ ద బ్రోకర్. మన బ్రోకర్ని బట్టి మేబీ అప్ స్టాక్స్కి, గ్రోకి, జెరోదాకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఐ డిడెంట్ గెట్ ఎగ్జాక్ట్లీ హౌ టు డూ ఫర్ జీటీటీ ట్రేడింగ్ ఇన్ అప్ స్టాక్స్. అందుకే ఈ వీడియో రికార్డ్ చేశాను. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.